ఎంగేజ్డ్ బుద్ధిజం అనేటటువంటిది 20వ శతాబ్దంలో కొత్తగా ఒక ఫ్రెష్ లుక్, ఒక కొత్త దృక్కోణంలోంచి బౌద్ధ మతాన్ని చూసేటటువంటి ఒక శాఖ ఉత్పన్నమైంది. దాన్ని ఎంగేజ్డ్ బుద్ధిజం, అనుప్రయుక్త బౌద్ధం, సామాజిక అనుప్రయుక్త బౌద్ధం అంటారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక సమస్యలకు బౌద్ధపరమైన పరిష్కారాలను సూచించటం. ఇది 20వ శతాబ్ది ఉత్తరార్ధంలో స్థాపితమైంది. అయితే ఇది బౌద్ధ తాత్విక ముఖ్య ప్రవాహంలో కొంతకాలానికి అంతర్భాగమైపోయింది. ఈ పదాన్ని మొట్టమొదట వియత్నాం జన్ భిక్షువు ధిచ్ సృష్టించాడు. అప్పుడు వియత్నాం యుద్ధం జరుగుతోంది. దానికి ఇంకా ఇతర సమస్యలకు బౌద్ధాన్ని ప్రయోగించి పరిష్కారాలను వెతికాడు. అన్యాయమైన సామాజిక రాజకీయాల నిర్మితులలో ఉంచి వచ్చే బాధలను, సఫరింగ్ను తొలగించటానికి బౌద్ధాన్ని ప్రయోగించటం, అదే సమయంలో సంప్రదాయమైన అంతర్గత ఆధ్యాత్మికత ప్రగతిని విస్మరించకుండా ఉండడం దీని తాలూకా ముఖ్య లక్షణం. బౌద్ధం ముఖ్యంగా ధ్యానాన్ని మాత్రమే పట్టించుకొని ప్రజా సమస్యల నుంచి ఉపసంహరించుకొని దూరంగా ఉందన్న విమర్శలకు ప్రతిగా ఈ ఉద్యమం లేచిందని విమర్శకారులు చెప్తారు. వలస కాలంలో క్రైస్తవానికి బౌద్ధానికి మధ్య ఘర్షణ ఏర్పడి సామాజిక అవసరాల గురించి క్రైస్తవం విసిరిన సవాళ్లకు ప్రతిగా ఈ ఉద్యమం ఆవిర్భవించిందని కొంతమంది వ్యాఖ్యాతలు వివరించారు. ఇది క్షుణ్ణంగా దీని గురించి కొంచెం విశాలంగా దీన్ని మనం పరిశీలించినట్టయితే, ఇంకొంచెం లోతుల్లోకి పోయినట్టయితే దీన్ని ప్రధానంగా సామాజికంగా నిమగ్నమైన బౌద్ధ మతం అని కూడా పిలుస్తారు. సోషల్లీ ఎంగేజ్డ్ బుద్ధిజం అంటారు. ఇది ఉద్భవం బౌద్ధ సామాజిక ఉద్యమాన్ని సూచిస్తుంది. ఇది బౌద్ధ నైతికత, ధ్యాన అభ్యాసం నుండి పొందిన అంతర్దృష్టిని బౌద్ధ ధర్మం యొక్క బోధనలను రాజకీయ, సామాజిక, పర్యావరణ మరియు ఆర్థిక బాధలు మరియు అన్యాయం యొక్క సమకాలీన పరిస్థితులకు వర్తింపజేయాలని కోరుకునే బౌద్ధులతో సముదాయంతో ఇది కూడి ఉంది. వియత్నాంలో 1950లో ఆధునిక బౌద్ధం ఉద్భవించింది. థియాన్ బుద్ధ గురువు ధిచ్ బోధల నుండి ఇది ఎక్కువగా వచ్చింది. 1950లలో దళిత బౌద్ధ ఉద్యమాన్ని ప్రేరేపించిన భారతీయ ప్రముఖుడు బిఆర్ అంబేద్కర్పై కూడా దీని తాలూకా ప్రభావం ఉంది. ఆయన ద్వారా ఈ పద్ధతి ప్రాచుర్యం పొందింది. అప్పటి నుండి ఇది భారత ఉపఖండం మరియు పశ్చిమ దేశాలకు కూడా వ్యాపించింది. 1960 దశకంలో బౌద్ధ విలువలను మరియు సామాజిక రాజకీయ క్రియాశీలతకు నైతిక ప్రవర్తనను అనుసరించడాన్ని వివరించడానికి ఆసియా పశ్చిమ దేశాల్లోని బౌద్ధులు అనుసంధానించబడిన నెట్వర్కుల ద్వారా నిశ్చితార్థ బౌద్ధ మతం మరియు సామాజికంగా నిమగ్నమైన బౌద్ధ మతం అనే పదాలను తీసుకున్నారు. శాంతి స్థాపన, మానవ హక్కుల ప్రచారం, పర్యావరణ పరిరక్షణ, గ్రామీణాభివృద్ధి, జాతి హింసను ఎదుర్కోవటం, యుద్ధ వ్యతిరేకత మరియు మహిళల హక్కులకు మద్దతు వంటి అనేక అహింస, సామాజిక మరియు రాజకీయ కార్యకలాపాలు ఇందులో ఉన్నాయి. ప్రపంచీకరణ మరియు సాంకేతిక పురోగతితో నిమగ్నమైన బౌద్ధ సంస్థలు ప్రయత్నాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. ఒక ఉదాహరణ బౌద్ధ శాంతి ఫెలోషిప్. దీని మూలాల్లోనికి పోయినట్టయితే బౌద్ధ గురువు ధిచ్ తన వ్యాసాల సేకరణలో బుద్ధిజంలో ఒక పుస్తకం రాస్తూ ఫ్రెష్ లుక్లో ఎంగేజ్డ్ బౌద్ధ మతం అనేటటువంటి మొదట ఈ పదాన్ని వాడాడు. నిశ్చితార్థ బౌద్ధ మతం ప్రపంచ సంక్షోభాలకు, ముఖ్యంగా వియత్నాం యుద్ధానికి ప్రతిస్పందించాల్సిన అవసరం నుండి ఉద్భవించింది. ఈ పదం కొత్తది, అయితే సాంఘిక మరియు రాజకీయ అంశాలతో ముడిపడి ఉన్న బౌద్ధ మతం అప్పటికే ప్రపంచమంతా ఏర్పడింది. మానవీయ బౌద్ధమత సంస్కరణోద్యమం చైనాలో ఏర్పడింది.
దాని ద్వారా ప్రేరణ పొందారు. తరువాత తైవాన్లో చెంగ్యన్ మరియు హింగ్యున్ ద్వారా ప్రచారం చేయబడింది. మొదట వియత్నమీస్ బౌద్ధ మతం యొక్క ప్రార్థనా భాష లిటరీ చైనీస్నే ఉపయోగించారు. అయితే ప్రపంచ బౌద్ధ మతం వియత్నాం యుద్ధ సమయంలో సంఘం, ఆధ్యాత్మిక సంఘం వారి చుట్టూ ఉన్న బాధలకు ప్రతిస్పందించారు. కొంత భాగం భారతదేశంలోని మహాత్మా గాంధీ మరియు యునైటెడ్ స్టేట్స్లో ఉన్నటువంటి లూథర్ కింగ్ జూనియర్ యొక్క అహింస కార్యాచరణ పద్ధతులను అనుసరించడం ద్వారా వారు ఈ పనిని వారి మెడిటేషన్ మరియు మైండ్ఫుల్నెస్ సాధనలో ఒక భాగంగా చూపించారు. దానికి భిన్నంగా కాదు. 1964లోనే వర్పోలా రాహుల మొట్టమొదటి నమోదు చేయబడిన బౌద్ధ బోధనలో స్పష్టమైన సామాజిక నైతికతను గుర్తించారు. అత్యధిక సంఖ్యలో ప్రజలకు ప్రయోజనం చేకూర్చడానికి బుద్ధుడు ప్రారంభ సన్యాసులను ప్రయాణించమని ప్రోత్సహించాడని మరియు సామాన్యులకు అతని ప్రసంగాలు తరచుగా తాత్విక లేదా ఆందోళనతో కాకుండా సామాజిక మరియు ఆర్థిక విషయాలపై ఆచరణాత్మక సూచనలను కలిగి ఉన్నాయని అతను పేర్కొన్నాడు. అంటే ఆయన దృష్టిలో బుద్ధుని బోధనల్లోనే సామాజికమైనటువంటి చైతన్యం, ఆ సామాజిక తాత్వికత ఉంది అని అతను ప్రపంచానికి నొక్కి వక్కాణించాడు. అందులో బోధనల్లో బౌద్ధమతం సామాజిక మార్పును తీసుకురావడానికి బుద్ధుని బోధనలను సామాజిక జీవితానికి వర్తిస్తుంది. నిశ్చితార్థం చేసుకున్న బౌద్ధులు సంప్రదాయ బౌద్ధ విశ్వాసాలను నిరసన మరియు సామాజిక చర్యకు అనుసంధించాలని భావిస్తున్నారు. అయితే కొన్ని సామాజిక అవగాహనతో జీవించటానికి మార్గదర్శకాలు వారు నిర్దేశించారు. ఒకటి, ఏ సిద్ధాంతం లేదా భావజాలం గురించి బౌద్ధ గురించి కూడా విగ్రహారాధన చేయవద్దు. బౌద్ధుల ఆలోచన విధానాలు, మార్గనిర్దేశక సాధనాలు ఏవీ సంపూర్ణ సత్యం కాదు. ఇది చాలా విలువైన విషయం. అందుకే ఆచార్య లక్ష్మీనరసు తన ఎసెన్స్ ఆఫ్ బుద్ధిజం అనేటటువంటి పుస్తకంలో ఏమంటాడంటే, తథాగత ఈజ్ అబవ్ ఆల్ ది థియరీస్, ఈజ్ అవే ఫ్రమ్ ఆల్ ది థియరీస్ అంటాడు. మీరు ప్రస్తుతం కలిగి ఉన్న జ్ఞానం మార్పులేని సంపూర్ణ సత్యమని భావించవద్దు. సంకుచిత మనస్తత్వం మరియు ప్రస్తుత అభిప్రాయాలకు కట్టుబడి ఉండడం మానుకోండి. ఇతరుల దృక్కోణాలను స్వీకరించడానికి, ఓపెన్గా ఉండటానికి వీక్షణాల నుండి నేర్చుకోండి మరియు సాధన చేయండి. సత్యం జీవితంలో కనుగొనబడింది మరియు కేవలం సంభావిత జ్ఞానంలో కాదు. జీవితాంతం నేర్చుకోవటానికి సిద్ధంగా ఉండండి మరియు మీరు ప్రపంచంలోని అన్ని సమయాల్లో వాస్తవికతను గమనించండి. అధికారం, బెదిరింపు, డబ్బు, ప్రచారం ద్వారా మీ అభిప్రాయాలను స్వీకరించమని పిల్లలతో సహా ఇతరులను ఏ విధంగా బలవంతం చేయవద్దు. అయితే కరుణతో కూడిన సంభాషణ ద్వారా ఇతరులకు మతోన్మాదం మరియు సంకుచిత మనస్తత్వాన్ని త్యజించండి. బాధను నివారించవద్దు లేదా బాధపడే ముందు కళ్ళు మూసుకోవద్దు. ప్రపంచ జీవితంలో బాధల ఉనికి గురించి అవగాహన కోల్పోవద్దు. వ్యక్తిగత పరిచయం, సందర్శనలు, చిత్రాలు మరియు ధ్వనులతో సహా బాధపడే వారికి ఉండటానికి మార్గాలను కనుగొనండి. అటువంటి మార్గాల ద్వారా ప్రపంచంలోని బాధల యొక్క వాస్తవికతను మిమ్మల్ని మరియు ఇతరులను మేల్కొల్పండి. లక్షలాది మంది ఆకలితో ఉన్నప్పుడు సంపదను కూడబెట్టుకోవద్దు. జీవితంలో కీర్తి, లాభం, సంపద లేదా ఇంద్రియ ఆనందం లక్ష్యంగా చేసుకోకండి. సరళంగా జీవించండి. అవసరమైన వారితో సమయం, శక్తి మరియు భౌతిక వనరులను పంచుకోండి. కోపం లేదా ద్వేషాన్ని కొనసాగించవద్దు. అవి మీ స్పృహలో బీజాలుగా ఉన్నప్పుడు వాటిని చొచ్చుకుపోయి మార్చటం నేర్చుకోండి. అవి తలెత్తిన వెంటనే మీ ద్వేషం యొక్క స్వభావాన్ని చూడటానికి
అర్థం చేసుకోవటానికి మీ దృష్టిని శ్వాస వైపు మళ్లించండి. దీనిని శ్వాసపై ధ్యాస అనేటటువంటి తర్వాత విపశ్యన పద్ధతిలో అనేక రకాలుగా చెప్పబడింది. చెదరగొట్టడంలో మరియు మీ పరిసరాలలో మిమ్మల్ని మీరు కోల్పోకండి. ప్రస్తుత క్షణంలో ఏమి జరుగుతుందో తిరిగి రావడానికి బుద్ధిపూర్వక శ్వాసను ప్రాక్టీస్ చేయండి. మీ లోపల మరియు చుట్టుపక్కల అద్భుతమైన రిఫ్రెష్ మరియు వైద్యం చేసే వాటితో సన్నిహితంగా ఉండండి. మీ స్పృహ యొక్క లోతులలో పరివర్తన యొక్క పనిని సులభతరం చేయటానికి మీలో ఆనందం, శాంతి మరియు అవగాహన యొక్క విత్తనాలను నాటండి. అసమ్మతిని సృష్టించే మరియు సంఘాన్ని విచ్ఛిన్నం చేసే మాటలు మాట్లాడవద్దు. అన్ని వైరుధ్యాలు చిన్నవిగా ఉన్న సయోధ్య మరియు పరిష్కరించడానికి ప్రతి ప్రయత్నం చేయండి. వ్యక్తిగత ప్రయోజనాల కోసం లేదా ప్రజలను ఆకట్టుకోవడం కోసం అసత్య విషయాలను చెప్పకండి. విభజన, ద్వేషం కలిగించే మాటలు మాట్లాడకండి. తెలియని వార్తలను ప్రచారం చేయొద్దు. తెలియని విషయాలను విమర్శించొద్దు లేదా ఖండించవద్దు. ఎల్లప్పుడూ నిజాయితీగా, నిర్మాణాత్మకంగా మాట్లాడండి. అన్యాయమైన పరిస్థితుల గురించి మాట్లాడే ధైర్యం కలిగి ఉండండి. అలా చేయడం మీ సొంత భద్రతకు ముప్పు కలిగించినా సరే ఆ ధైర్యాన్ని మరవకండి. సమాజాన్ని వ్యక్తిగత లాభం లేదా లాభం కోసం ఉపయోగించవద్దు. మీ సంఘాన్ని రాజకీయ పార్టీగా మార్చవద్దు. మతపరమైన సంఘం అణచివేత మరియు అన్యాయానికి వ్యతిరేకంగా స్పష్టమైన వైఖరిని తీసుకోవాలి మరియు పక్షపాత విభేదాలకు పాల్పడకుండా పరిస్థితిని మార్చడానికి ప్రయత్నించాలి. మానవులకు మరియు ప్రకృతికి హాని కలిగించే వృత్తితో జీవించవద్దు. ఇతరులకు జీవించే అవకాశం లేకుండా చేసే కంపెనీలలో పెట్టుబడి పెట్టకండి. కరుణ యొక్క మీ ఆదర్శాన్ని గ్రహించటంలో సహాయపడే వృత్తిని ఎంచుకోండి. చంపవద్దు, ఇతరులను చంపనివ్వద్దు. జీవితాన్ని రక్షించడానికి మాత్రమే, యుద్ధాన్ని నివారించడానికి మాత్రమే సాధ్యమయ్యే మార్గాలను కనుగొనండి. ఇతరులకు చెందాల్సిన ఏదీ కలిగి ఉండకండి. ఇతరుల ఆస్తిని గౌరవించండి, కానీ భూమిపై ఉన్న మానవ బాధలు, ఇతర జాతుల బాధల నుండి ఇతరులు లాభం పొందకుండా నిరోధించండి. మీ శరీరాన్ని దుర్వినియోగం చేయవద్దు. దానిని గౌరవంగా నిర్వహించడం నేర్చుకోండి. మీ శరీరాన్ని సాధనంగా మాత్రమే చూడకండి. మార్గం యొక్క సాక్షాత్కారం కోసం కీలక శక్తులను సంరక్షించండి. సన్యాసులు మరియు సన్యాసులు కాని సోదరులు, సోదరీమణులకు లైంగిక వ్యక్తీకరణ, ప్రేమ మరియు నిబద్ధత లేకుండా జరగకూడదు. లైంగిక సంబంధాలలో భవిష్యత్తులో సంభవించే బాధల గురించి తెలుసుకోండి. ఇతరుల ఆనందాన్ని కాపాడడానికి ఇతరుల హక్కుల మరియు కట్టుబాట్లను గౌరవించండి. ప్రపంచంలో కొత్త జీవితాలను తీసుకురావలసిన బాధ్యత గురించి పూర్తిగా తెలుసుకోండి. మీరు కొత్త జీవులను తీసుకువచ్చి ప్రపంచాన్ని ధ్యానించండి. ఈ బోధనలు ఇప్పటి సమకాలీన సమాజంలో మరొక్కసారి ప్రతి మనిషి, సమాజంలో ప్రతి చదువుకున్న వ్యక్తి, మేధావులు, మేధా చింతన కలిగినటువంటి వాళ్ళు, తాత్వికులు, తత్వచింతన కలిగినటువంటి వారు అందరూ మరొక్కసారి నెమరు వేయవలసిన సమయం వచ్చింది. విశేషించి ప్రకృతిని, మానవ ప్రకృతిని రక్షించాలంటే ఈ మార్గం చాలా గొప్ప మార్గం. భారతదేశంలో చాలా వరకు దీని స్ఫూర్తితోనే దళిత బౌద్ధం అంబేద్కర్ ప్రారంభించి తన వంతు ప్రయత్నం తను చేశాడు. ది బుద్ధ అండ్ హిస్ ధమ్మా అనే 1950లో రచించినటువంటి ఆయన పుస్తకంలో దీని గురించి చెప్పాడు. బౌద్ధ బోధనలు బాధ్యత వహించమని ఆహ్వానిస్తున్నాయి. నిమగ్నమైన బౌద్ధులు మొత్తం సమాజానికి మరియు పర్యావరణ వ్యవస్థకు బాధ్యత వహిస్తున్నట్లు అర్థం చేసుకోవాలి. వ్యక్తిగత ధ్యాన సాధనలో సామాజిక సంబంధాల నుండి తిరోగమనం చేయకూడదు. ఎక్కువ సమయం సమాజానికి మనం బాధ్యతాయుతంగా ఉండమని అంబేద్కర్ మహాశయుడు కూడా చెప్పాడు. మానవం పరిపిష్టి నుండి బయటపడాలి. ఇంటి నుండి బయటకు వెళ్ళి
అక్కడ బయటకు వెళ్ళి విద్యను ప్రారంభించటం, ఆందోళన చేయటం, నిర్వహించటం చేయాలి. ఇది సంఘానికి సంబంధించిన సామూహిక భావన. ఇది న్యాయ సమాజం కోసం కలిసి పనిచేసే వ్యక్తులు దీన్ని అభ్యసించాలి. సమాజం యొక్క మార్పు దానిపైన నిమగ్నమైనటువంటి మనుషుల చర్య ఈ బోధనలు చాలా వరకు ఉపరిస్తాయి. నా విజ్ఞాపన, నా విన్నపం ఏమంటే మరొక్కసారి ఈ బాధనను ఈ ఈ బౌద్ధం చెప్పినటువంటి బోధనలను మరొక్కసారి చదవండి, అర్థం చేసుకోండి, అబ్జర్వ్ చేసుకోండి. ఇప్పుడున్నటువంటి సమాజానికి వీటి ద్వారా మనం ఎంతవరకు సేవ చేయగలుగుతామో సేవ చేయడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.